అంటే ఎందుకు నేను ఈ టాపిక్ జగపతి బాబు గారి దగ్గర తీసుకొచ్చాను అంటే, నేను విన్న దాంట్లో ఇండస్ట్రీస్‌లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. మీ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఉండేది అని కూడా విన్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు అనిపించిన ఇద్దరు పర్సన్స్‌లో జగపతి బాబు గారు నాకు ఆ ఫీలింగ్ లేదు. డైరెక్ట్‌గా ఓపెన్‌గా ఆయన చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. అండ్ మీరు చూస్తే అసలు మీ ఫాదరే మీ క్యాస్ట్‌ది డైరెక్ట్‌గా తీసేశారు. ఆ ఫీలింగ్ ఉండకూడదు అని చెప్పేసి. నాకు మొన్నటిదాకా నా వైఫ్ ఉన్నప్పుడు ఉన్నాడు, నా వైఫ్ చనిపోయిన తర్వాత 3-4 ఇయర్స్ ఉన్నాడు. నాకు వంట చేసి పెట్టే నా వంట కుర్రాడు హీజ్ ఎ హరిజన్. మామూలుగా విలేజెస్లో హరిజన్స్ని దూరంగా పెడతారు తెలుసు కదా. నాకు మొన్నటిదాకా వంట చేసి పెట్టింది ఒక హరిజన్. నా దేవుడి రూమ్ క్లీన్ చేసేది ఒక హరిజన్. ఆడు క్లీన్ చేసి పూలు పెట్టాక నేను వెళ్ళి దేవుడికి దీపం వెలిగించి దీపం పెడతాను అన్నమాట. అవన్నీ ఉంటాయి జయంగా. సో మీ టైంలో ఏమన్నా ఇది ఫీలింగ్ ఎప్పుడైనా ఎవరి దగ్గర చూసేవాళ్ళు? మనం చూపించాలి, అవతరాలు చూపించుంటే మనకెలా తెలుస్తుంది? నేను చూపించను. ఓకే. నేను చూపించను. మిమ్మల్ని ఎవరైనా అడిగారా సార్ ఇప్పుడైనా? నన్ను మీరే ఏ క్యాస్ట్ అని ఎవరు అడగల నన్ను. ఓకే. నా పేరు చిన్నగానే ఉండిపోయింది కాబట్టి చిన్నగానే ఉండింది అంతే. ఇతను ఏ క్యాస్ట్ నన్ను అనుకునేవాళ్ళు అన్నీ అనుకునేవాళ్ళంట. కొందరు రాజులు అనుకునేవాళ్ళంట, కొందరు చౌదరీస్ అనుకునేవాళ్ళంట. మన రాజులే కదా అని ఎవరు అడిగారు ఒకసారి. ఈవెందో ఎందుకు ఈ మధ్య నేను సీఎం కాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. అంటే మా బావమరిది హీజ్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. ఏదో పని మీద నేను కలుద్దారా బావ అంటే నేను వెళ్ళా. నువ్వేంటే ఎలా వచ్చావు అని అన్నాడు. మా బావ అని అన్నాడు. మీ బావ నువ్వు రెడ్డియా అని అన్నాడు. అవునండి అన్న. నేను ఏదో భీమవరం రాజులో కృష్ణా జిల్లా చౌదరిలా అనుకున్నాను. లేదండి నేను జనార్దన్ రెడ్డి గారు. అయ్యా చాలా షాక్స్ ఇస్తున్నావు నాకు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు. అలా నేను ఎవరికి ఏం తెలియదు. అందుకని ఎవరు నువ్వు నా మీద ఎవరికి వాళ్ళే మన చౌదరులే కదా అనుకునేవాళ్ళు, మన రాజులే కదా అనుకుంటారు, మన రెడ్లే కదా అనుకుంటారు. నేను కూడా ఎవరి దగ్గర వాళ్ళ అవును మీ వాళ్ళే అని వేస్తే సరిపోయాయి మనం. సో బట్ ఇట్స్ గ్రేట్ క్వాలిటీ. అట్లా ఉండాలంటే కూడా ఇది ఉండాలి. సో కానీ సార్ ఒకటి ఆ టైంలో ఎందుకని అంటే పాలిటిక్స్లో అంత పెద్ద పర్సన్స్, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నా కూడా ఎక్కడ మీరు కావాలి అంటే ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అయినా సరే చేస్తారు. సో కానీ ఎందుకు ఎప్పుడు రికమెండేషన్స్ ఇట్లాంటివి ఎప్పుడు రికమెండేషన్స్ వల్ల ఏం కావండి. ఇక్కడ మనకి టాలెంట్ ఉండాలి ఫస్ట్, మనకి సిన్సియారిటీ ఉండాలి, మనకు మన నడవడిక బాగుండాలి. ఇవన్నీ పనిచేస్తాయి. కానీ నీకు రికమెండ్ చేస్తే చూద్దాం అని అంటారు అంతే. రికమెండేషన్ అంతే. సో కానీ మీరు అనుకున్న అంటే మీరు అందరికీ తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేస్తూ ఇంత బిజీ స్టిల్ డేట్కి ఇప్పుడు కూడా ఇంత బిజీ ఉన్నారు. బట్ మీతో పాటు చేసిన వాళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు. కానీ మీరు ఇంత బిజీ ఉన్నారు. కానీ ఇంకా మిమ్మల్ని ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చేమో ఇండస్ట్రీ యూజ్ చేసుకోలేదు అంటే చూస్తాం. ఆఫ్టర్ శివ రిటర్న్స్ లాగా చిన్న రిటర్న్స్ అని అనుకుందామేమో. సో ఫైనల్గా మా కోసం శివలో ఒక డైలాగ్ చెప్పి క్లోజ్ చేద్దాం సార్. శివలో నా ఎంత ఫేమస్ డైలాగులు ఏమి లేవు. నాది ఫస్ట్ డైలాగు వచ్చి అది ఉత్తేజన్ కొడతాడు చక్రవర్తి అసిస్టెంట్. జేడిగాడి గ్యాంగ్కి రోజుకి పొగరు ఎక్కువైపోతుంది రా, మనకెందుకురా వదిలేసి అంటాడు. ఏంటి వాడిని చూస్తే భయమా అని చెప్పి అక్కడే ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా వీడి కోపం ఎక్కువ అని చెప్పిన తర్వాత ఫస్ట్ షాట్ అదే పడుతుంది. దానికి ఆ కంపారిజన్ కూడా ఉంటుందన్నమాట. ఫైనల్లీ థ్యాంక్ యూ. నెక్స్ట్ నిజంగానే మీరు అన్నట్టు చిన్న రిటర్న్స్ అన్ని రావాలని కోరుకుంటున్నాము. నేను కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే ఐ వాంట్ టు యాక్ట్ లైఫ్ లాంగ్, నా చివరి రక్త బొట్టు వరకు నేను యాక్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పి నా కోరిక. నేను ఇదే సిన్సియారిటీతో ఇదే ఇంత ఇదిగా నేను ఆఖరి వరకు నేను చాలా ఒబిడియంట్గా ఉంటాను. నా ఒబిడియన్సే నన్ను కొంతవరకు కాపాడుతుంది. ఆఖరి వరకు నేను ఎవరైనా ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు కొంతమంది అయితే నా ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి సార్ అని అన్నాడు. నేను అయినా కూడా వాళ్ళని డైరెక్టర్ గారు ఏం చేయాలి ఏంటనే ఉన్నట్టు ఉంటాను. కానీ నేను ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోను. ఐ వాంట్ టు బీ యాక్టర్ అప్ టు మై ఎండ్.
దట్ ఈస్ మై. సూపర్ 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 సార్. ఇట్స్ నిజంగానే అదొక డెడికేషన్ అంటారు కదా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే శివాలో, అంటే మేము అప్పుడు లేవు, అప్పుడు మేము పుట్టలేదు, బట్ శివాలో డే 1లో మీలో ఉన్న ఇది ఇప్పుడు కూడా అలానే ఉందనిపించింది సార్. అండ్ మీ మాటల్లో నాకు అనిపించింది ఏంటి అంటే శివాలో డే 1లో మీరు షూట్ చేయడానికి ఎలా ఉన్నారో అండ్ ఇన్ని 6 years తర్వాత కూడా సేమ్ ప్యాషన్ అనేది మీలో మాకు అనిపించింది సార్. నేను ఈ మధ్య బాంబేలో ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడ ఒకటి చేస్తున్నాను. ఓకే. బాంబే షూటింగ్కి వెళ్ళా. ఇక్కడ నుంచి ఫోన్ చేశారు, సార్ 3 episodes వచ్చాయి, రేపు టెలికాస్ట్కి వెళ్ళాలి అంటే నేను రావడానికి ఇంకో 2-3 days పడుతుంది. నేను అప్పుడు బాంబే ప్రొడక్షన్, అక్కడ బాంబే వాళ్ళది ప్రొడక్షన్, అది వాళ్ళతో మాట్లాడి ఇక్కడి నుంచి మెయిల్లో ఈ ఎపిసోడ్స్ తెప్పించి అక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్న డబ్బింగ్ థియేటర్ ఒకటి నేను బుక్ చేసుకొని పర్సనల్గా అక్కడికి తీసుకెళ్ళి ఇవన్నీ డైలాగ్స్ అన్నీ నేను అక్కడ రికార్డింగ్ థియేటర్లో రికార్డ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి మెయిల్ పంపించి ఎవరిని చెప్పనేవాడిని డబ్బింగ్ మ్యాక్సిమం. కానీ మీ వాయిస్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది సార్, అది యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే అంటే నాకు ఇమిటేట్ చేయడానికి రాదు, సో నేను అది చాలా అబ్జర్వ్ చేసేది రాదు. ఇప్పటివరకు నా వాయిస్ని మిమిక్రీ ఆర్టిస్టులు వాళ్ళు ఇమిటేట్ చేసింది కూడా. ఎస్ అదే అన్నాను సార్, మీ వాయిస్ ఇమిటేట్ చేయడానికి రాదు, ట్రై చేస్తే కూడా అది అసలుకి ఒక ఫార్మేట్ అనేది ఉండదు. ఆ సీన్కి తగ్గట్టు, ఏ సీన్కి తగ్గట్టు ఆ సీన్కి మారిపోతూ ఉంటుంది, ఏ ఎమోషన్కి తగ్గట్టు ఆ ఎమోషన్కి మారిపోతూ ఉంటుంది. ప్లస్ వెరీ న్యాచురల్ డెలివరీ ఉంటుంది అనమాట, డైలాగ్ చెప్పినట్టు ఉండదు. అది అంటే డైరెక్టర్ అడిగితే ఏదన్నా ఆర్టిఫిషియల్ డైలాగ్ చెప్పినట్టు చెప్పాలనుకుంటే చెప్తాను, కానీ లేదంటే ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకున్నామో అలాగే మాట్లాడుతాను నేను సీన్లో అయినా కూడా అంతే. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా చిన్న రిటర్న్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మీ సైడ్ నుంచి. ఫస్ట్ డైరెక్షన్, ఆ సినిమా అసలుకి ఆ ఇంట్లో అనేది మూవీ అయితే మాత్రం అసలు మమ్మల్ని చాలా భయపెట్టింది. నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు డైరెక్షన్ చేయాలి అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ యాక్టర్స్లో మీ ఫేవరెట్ యాక్టర్స్ అంటే ఎవరు సార్? నేను ఎప్పటికీ రామారావు గారి అభిమాని అండి, అంతే అంతే. ఇప్పటికి కూడా రామారావు సినిమా వస్తే, నిన్న కూడా డ్రైవర్ రావణ సినిమా పెట్టుకొని చూస్తున్నా టీవీలో, ఈ టీవీలో వస్తుంటే. సో ప్రజెంట్ జనరేషన్లో అంటే మీకు ఇప్పుడు జనరేషన్లో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ అందరూ వెరీ గుడ్ అండి, ఒకరని నేను చెప్పలేను. మహేష్ బాబు స్టైల్ మహేష్ బాబుది. అల్లు అర్జున్ హీజ్ ఎ వెరీ, ఎంత స్ట్రగుల్ అవుతాడో అంత స్ట్రగుల్ అవుతాడు చేయడానికి. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఎన్టీఆర్ గారు ఆయన జాబ్ ఆయన చేస్తాడు. ప్రభాస్ అనేది ఆయన క్రేజ్, ఆయన రేంజ్ ఆయనది. అందుకని ఎవరు వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని చెప్పలేను నేను. ఇప్పుడు ఉన్న వాళ్ళతో నేను యాక్ట్ చేసింది కొంతమంది, శర్వానంద్, శ్రీ విష్ణు, వరుణ్ తేజ్, కొత్త హీరోలు. అంటే ఎక్కువ మంది ఈ అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళతో నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు, అందుకని నేను వాళ్ళ గురించి కూడా ఏమీ మాట్లాడలేను. నెక్స్ట్ మీరు కూడా వర్క్ చేయాలి వాళ్ళతో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఈగర్లీ. ఇప్పుడు మేబీ వరుణ్ తేజ్తో ఫాదర్గా చేశాను, అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తుంది చూద్దాం. మీ నెక్స్ట్ అప్కమింగ్ రిలీజ్ మూవీస్ అంటే ఏమున్నాయి సార్? అదే మృత్యుంజయ అని శ్రీ విష్ణు హీరోగా ఒకటి, వరుణ్ తేజ్ది అది కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్, మేర్లపాక్ గాంధీ డైరెక్టరు. ఇంకోటి ఇప్పుడు క్రాంతి మాధవ్ డైరెక్షన్లో జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ మూవీస్. ఇంకా నేను ఇప్పుడు 2 సీరియల్స్ చేస్తున్నా, ఇంకొక సీరియల్ కమిట్ అవుతున్నా, అది కూడా ఈ నెల స్టార్ట్ అవుతుంది. అది కూడా సరే, ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు టైం మీరు? 3 సీరియల్స్, 3 సినిమాలు అండ్ మళ్ళీ ముంబై అంటున్నారు. సీరియస్లీ ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు సార్ మీరు? అసలు నిద్రపోతున్నారా సార్ మీరు? ఎస్ నేను 9 to 9 కాల్ షీట్ ఇస్తాను. ఓకే, 8:30 నేను సెట్కి వచ్చేస్తాను. బై 9 వాళ్ళు ఏదైనా ఒక గంట లేట్గా రమ్మంటే నాకున్న ఆ సీనియారిటీ వాళ్ళు చెప్తారు, మీరు 1 గంట లేట్గా రండి సార్ అని. 1 గంట లేట్గా వస్తాను, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి నేను రెడీ అయ్యి కూర్చుంటాను. షార్ట్కి పిలిచినా పిలవకపోయినా ఖాళీగా అయినా కూర్చుంటా, అలాగే కూర్చుంటాను. నా 9 అయ్యాక నేను అడుగుతా, 9 అయిపోయింది సార్ నేను బయలుదేరుతాను. నేను వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఆటంకాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవుతుంటాం. 1 గంట సార్ ఈరోజు అంటే ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అంటే నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా, పాప మిమ్మల్ని చాలా ఇసుకిచ్చాను కూడా. ఫైనల్గా ఇసుకిచ్చినా కూడా మీరు ఓపిక్గా ఫైనల్గా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ టైంలో, సీరియల్ టైంలో కొంత టైం నాకు ఇచ్చి థ్యాంక్ యూ. డెఫినెట్గా మీరు మళ్ళీ మంచి ప్రాజెక్ట్స్తో చూడాలి అండ్ ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి కాంబినేషన్లో చూడాలని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మీ థ్యాంక్ యూ.